చిరిగిపోయిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. పుస్తక పఠనం మానసిక సౌందర్యాన్ని ప్రసాదిస్తుందన్న వీరేశలింగం పంతులు పరమ సూత్రానికి కొత్తగా మనందరం తగిలించుకున్న ట్యాగ్ లైన్ ఇది. పాఠకులకిచ్చే ఉపదేశాల సంగతి సరే, ప్రచురణ కర్తల్లో రావాల్సిన సంస్కరణల మాటేమిటి? చదివించాలన్న చిత్తశుద్ధి రచయితల్లో కనిపిస్తోందా? తాళపత్రాలకు తాళాలు పడిపోయినట్లే ముద్రాక్షరాలు కూడా మూసుకుపోతున్నాయి. మౌస్ క్లిక్ తో కూడా పనిలేదు. నోటి మాటను ఆదేశంగా తీసుకుని ఓపెన్ అయిపోయే ఎలక్ట్రానిక్ బుక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. గ్రంథాలయాలకెళ్లి సైలెన్స్ ప్లీజ్ బోర్డుల కింద కూర్చుని చదువుకునేంత తీరిక ఓపిక లేని రోజులివి. చిటికలో బ్రౌజ్ అయిపోయి కావలసిన దేన్నైనా డౌన్లోడ్ చేసి పెట్టే టాబ్లెట్ల కాలం ఇది. కానీ మనిషి ఆకాశం అంత ఎత్తు ఎదిగినా కాళ్లు నేల మీదనే ఉండాలి, తప్పదు. మన నాలికల్ని మత్తులో దించే పిజ్జాలు చీజ్ బర్గర్లు ఎన్నున్నా ఇవేవి అమ్మ చేతి చద్దన్నం ముద్దతో పోటీ పడలేవన్నది ముమ్మాటికి నిజం. ఈ బుల్లెట్ ట్రైన్ల కాలంలో కూడా మనసుతో మాట్లాడే మనుషులుండడం మన పూర్వ జన్మల సుకృతం. పాతబడ్డ పుస్తకాల్ని బౌండు చేయించుకుని మరీ పొదివి పట్టుకునే పాఠకులు ఇప్పటికీ కనిపిస్తారు. కానీ ఇప్పుడు పుట్టే పుస్తకాల్లో చదివి జీర్ణించుకోదగ్గ జీవం లేదన్నది సగటు పాఠకుడి ఆవేదన. బలవంతంగా పంచిపెట్లే ప్యాంప్లెట్లు కాదు, కొనిపించి చదివించే పుస్తకాలు కావాలి, రావాలి. ఇవాల్టి రోజుల్లో ఎవడి బుక్కు వాడికి భగవద్గీత. రాచుకున్న ప్రతివాడు కళ్ళకద్దుకున్న తర్వాతే మార్కెట్లో పెడతాడు. చౌకగా దొరికే మీటింగ్ హాళ్లు పుస్తకావిష్కరణలనబడే ప్రహసనాలకు వేదికలైపోతున్నాయి. రంగురంగుల అందమైన అట్టలిచ్చే టెక్నాలజీ, ముందు మాటలు రాసే మొహమాటస్తులు అన్నీ రెడీమేడ్ గా దొరికిపోయేవే. అయిన వాళ్లతో రాయించుకునే పుస్తక సమీక్షలు ఎలాగో విశ్వసనీయతకు దగ్గరగా కనిపించవు. ఆటోబయోగ్రఫీల కాలం గాంధీ తాతతోనే ముగిసిపోయిందని తెలిసినా వేలకు వేల జీవిత చరిత్రలు ప్రింట్ అవుతూనే ఉంటాయి. ప్రచారం కోసమో ప్రాభవం కోసమో తప్పితే ప్రజోపయోగం కోసం రాసే పుస్తకాలకు నిజంగా కరువు వచ్చేసింది. విద్య, విజ్ఞానం, వినోదం అన్నీ గంపగుత్తగా మన దోసిళ్లలో పోసే పర్సనల్ కంప్యూటర్లున్న అదే డ్రాయింగ్ రూమ్లో ఒక మూలాగ్రాన బుక్ షెల్ఫ్లు ఇప్పటికీ భద్రంగానే ఉంటున్నాయి. లైబ్రరీల దగ్గర హాజరీ శాతం కూడా అదే స్థాయిలో ఉంది. పాఠకుడికి పుస్తకాల మీద మమకారం పూర్తిగా చచ్చిపోలేదనడానికి ఇవన్నీ నిజమైన రుజువులు, కళ్ళెదుట కనిపించే నిలువుటద్దాలు. ఇంత మనసైన పాఠకుడికి ఒక్కటంటే ఒక్కటైనా మంచి పుస్తకం దొరుకుతోందా? దొరికేదల్లా చిరిగిన చొక్కా, తెరవని పుస్తకం. ఫర్ సేల్.